టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మినీ మహానాడు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో గ్రాండ్గా జరిగింది. కొవ్వూరును అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి గ్రామానికి శుద్ధి జలాలను అందిస్తున్నామన్నారు. పారిశ్రామికంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఒక గ్రామంలో 5,000 మంది ఉంటారు. ఆ గ్రామానికి 4 నాయకులు ఉంటారు. ఒక ఎస్సీ సెల్ ఉంటారు, ఒకడు బీసీ నాయకులు ఉంటారు, ఒకడు ఓసీ నాయకులు ఉంటారు. ఈ నాయకులందరూ అసలు ముందు మీ సచివాలయంలోకి మీరందరూ అడుగు పెడుతున్నారా? మీ ఊర్లో ఉన్న ప్రజలకి మీరేం కావాలో మీరు చూస్తున్నారా? మీరే కాదా ఇది చూస్తే మీరే తీసుకుంటే ఎప్పుడైతే ఎమ్మెల్యే ఆ ఊరికి వస్తుందో ఆ ఎమ్మెల్యే ఎందుకు అర్జీ ఎత్తుకొని వస్తున్నారు? వాళ్ళు ఎందుకు మాకు ఇల్లు లేదంటున్నారు, ఎందుకు మాకు పెన్షన్ లేదంటున్నారు? కాబట్టి నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళు గ్రామ స్థాయి నుంచి మొట్టమొదట ఆ గ్రామంలో ఏమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ముందు సచివాలయం దగ్గరికి మీరే తీసుకెళ్ళండి, ఆ మనుషులు తీసుకెళ్ళండి. అక్కడ కాలేదా మండల నాయకుడి దగ్గరికి వెళ్ళండి, మండల నాయకుడి దగ్గర కాలేదా ఎమ్మెల్యే దగ్గరికి రాండి. అలాగా ప్రతి నాయకుడు కూడా ప్రభుత్వంలో మనకు అందుతున్న పథకాలైతేనేమి, సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, మనకి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ 2 అభివృద్ధి సంక్షేమం 2 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అంటే మన ముఖ్యమంత్రులకి ఎంత వాల్యూ ఇస్తున్నారంటే ఢిల్లీలో ఈరోజు దాన్ని బట్టే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ముందుకు పోగలరు. తల్లికి వందనం ఖచ్చితంగా రేపు జూన్లో ఇవ్వాలన్నా అన్నదాత సుఖీభవ అది కూడా జూన్లో మీకు ఇవ్వాలనే ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆగస్టులో ఫ్రీ బస్సు ఇవన్నీ కూడా ఈరోజు ఈ పరిస్థితుల్లో చేయగలుగుతున్నా అంటే ఆయన అనుభవం, ఆ వ్యక్తికి ఉండే అనుభవం. ఈరోజు మన అదృష్టం. ఈరోజు ఈ రాష్ట్రం లేకపోతే చల్లపల్లా అయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక దగ్గర తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నాడు. సో మనందరం కూడా గుర్తుపెట్టుకొని మన ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఈరోజు ఉన్నామంటే మనందరం అతన్ని గుర్తుపెట్టుకోవాలా.